హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు థర్డ్ డే అనమాట. మలేషియాలో మార్నింగే లేచేసి బట్టు కేస్కి రెడీ అయిపోయామన్నమాట. సో బట్టు కేస్కి అయితే వెళ్తున్నాం. గ్రాబ్ అయితే బుక్ చేసాము. సో వెయిట్ చేస్తుంది గ్రాబ్ అక్కడ. సో వెళ్తున్నాం మెల్లగా కార్ పార్కింగ్ దగ్గరికి. సో ఈరోజు అయితే మాకు బట్టు కేసు ఒకటే అనుకుంటున్నాం. సో తర్వాత జెంటింగ్ వెళ్తామా లేదనేది తెలియదు. సో ఒక కార్ ఎక్కేసి వెళ్తున్నాం. చూపిస్తా చూడండి మలేషియా స్ట్రీట్స్ అన్నీ ఎలా ఉన్నాయో. చాలా బాగా నీట్గా బాగున్నాయి అనమాట. చూడండి బస్సులు కార్లు అన్నీ మన ఇండియాలో బాగా మొత్తం రూట్స్ కానీ అంతా బాగుందన్నమాట. చాలా బాగుందన్నమాట. పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా బాగుందన్నమాట. సో యాక్చువల్గా మేము ఏంటంటే కార్లో వెళ్దామా లేకపోతే ట్రైన్లో వెళ్దామా అనుకున్నాము. సో కార్లో ట్రైన్లో సేమ్ 12 రింగిట్స్ అనమాట. మా హోటల్ నుంచి బట్టు కేసుకి 12 రింగిట్స్. సో ట్రైన్లో వెళ్ళినా కానీ సో ఒక్కొక్కరికి 3 రింగిట్స్ అనమాట. 3 into 4 12 అవుతుంది. సో అందుకు కార్ అయితే ప్రశాంతంగా హోటల్ నుంచి మళ్ళీ డైరెక్ట్ బట్టు కేసుకి వెళ్తామని చెప్పి కార్లోనే గ్రాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట. సో అందుకే ఇంకా సో ఏదైనా సేమ్ ప్రైస్ ఉన్నప్పుడు ఎందుకు ట్రైన్ వెళ్ళి కష్టపడ్డాం. వెయిటింగ్ టైం ఉంటుంది, ప్లస్ మళ్ళీ చూడాలన్నమాట. అదే ఏదైతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా మన ఇష్టం ఉన్నప్పుడు నేను కార్ బుక్ చేసుకున్నాం. చూడండి అసలు ఎంత గ్రీనరీగా చాలా బాగుందన్నమాట. సో దగ్గరికి అయితే వచ్చేసినట్టు చూడండి, కేవ్స్ కనబడుతున్నాయి, కొండలు కనబడుతున్నాయి. సో ఇక్కడికైతే వచ్చేసాం. బయట అవుట్ సైడ్ నుంచి అయితే ఇలా ఉందన్నమాట. సో చాలా బాగుంది, దూరం నుంచి వస్తుందన్న చాలా బాగుందన్నమాట టెంపుల్. సో సో ఇక్కడ ఏంటంటే కింద కొన్ని 2 టెంపుల్స్ ఉన్నాయి. అమ్మవారి టెంపుల్, శివుడి టెంపుల్ ఉందన్నమాట. సో అవి దర్శనం చేసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్తాము. సో చాలా బాగుందన్నమాట. చూడండి మొత్తం విశాలంగా ఉంది. బయట పార్కింగ్ కానీ అంతా. ట్రైన్ అయితే కొంచెం 500 meters నడవాలన్నమాట. సో అందుకే ఇలా వచ్చేసాము. సో టెంపుల్ అయితే ఇది కింద ఉన్న టెంపుల్స్ అయితే ఇవన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్, అటు సైడ్ ఒక టెంపుల్ ఉంది. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సో టెంపుల్ బట్టు కేస్ చూడండి ఎలా బట్టు కేస్ ఉంది. సో అంత విశాలంగా ఉందన్నమాట. కార్ పార్కింగ్ అని అంతా చాలా బాగుంది. సో లోపలికి అయితే వచ్చేసాము. లోపలైతే చూడండి, సో చిన్న చిన్న దేవుళ్ళు చాలా మంది ఉన్నారనమాట. వినాయక స్వామి, మురుగన్ స్వామి. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్. సో అక్కడ అన్ని దర్శనం చేసుకుని ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో దర్శనం చేసుకున్నాము. సో ప్రదక్షిణాలు చేసినట్టు ఇక్కడ ప్రదక్షిణం కూడా చేయొచ్చు అనమాట. అంత బాగుంది. సో ఇటు నుంచి ఇక్కడ నుంచి లోపల నుంచి వెళ్తే పైన మురుగన్ టెంపుల్కి వెళ్ళచ్చు. ఇక్కడ సో ఇక్కడ అన్ని చెట్టు తిరిగేదానికి బాగా ఉందన్నమాట, విశాలంగా బాగా. సో అవుట్ మన కంట్రీ కాకపోయినా ఇక్కడ బాగుంది. సో మలేషియన్స్ బాగానే చేస్తున్నారు ఇక్కడ. సో ఒక ప్రదక్షిణం అయితే చేసాము. సో ఇప్పుడైతే శివన్ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఈ శివన్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ లోపలే ఉందన్నమాట. సో శివన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. చాలా బాగుందన్నమాట ఆర్కిటెక్చర్ కానీ అంతా బాగా, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ. సో దీపం అయితే వెలిగించేసాము, ఒక దీపము. సో మేము కార్తీక మాసం స్టార్టింగ్ వచ్చాం కాబట్టి దీపం అయితే వెలిగించేసాము. ఇక్కడ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి మంకి కనబడుతుంది అక్కడ. సో పైకి అయితే మెల్లగా ఎక్కుతున్నాము. ఒక చిన్న స్టెప్స్ చాలా ఎక్కువ 272 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఒక 1/2 hour అన్న టైం పడుతుంది. మెల్లగా ఎక్కుతున్నాము. సో ఎలా అంటే కొంచెం స్టెప్స్ ఓపుగా ఉన్నాయన్నమాట, కొండలాగా.
సో పైనుంచి చూడండి విగ్రహం ఎంతలో ఉందో. సో ఇలా చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో. సో ఈ లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లాగ్ లో చూపిస్తాను పైన ఏం చేసాం అనేది. బాయ్ బాయ్.